दिगंबरा दिगंबरा विजयी भव दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा ईश्वर दुरितानंदन भावनारियुत श्री चरण जय जय भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा कातक चैन पुण्य फल भरद्वार करुषि गोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा चौपापी देवी लक्ष्मी गण संजप श्री चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा रूपिणी राजमा मधुर गर्भ पुण्य फल संजाता जय जय भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपाद जय जय भव दिग्विजयी भव श्रीमदकंड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा पीठिका पुरा नित्य तिहारा मधुमति दत्ता मंगल रूप जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंड दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 अवधूत चिंतन दिगंबरा जय अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज सच्चिदानंद परब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की योग योगेश्वर साक्षात दत्त स्वरूप अवधूत श्री रामलाल महाप्रभु जी की अचल परिपूर्ण अंतर्योग आचार्य राजयोगी सद्गुरु श्री चंद्रनाथ महाराज की श्री गुरु नमः గ్రామంకి మూడోసారి మేము రావడం జరిగింది. మేము అనుకున్న ప్రకారం మూడోసారి ఈ గ్రామానికి ఇచ్చేసి మా గురుదేవుల ద్వారా అందించబడిన ఈ యోగాన్ని అంతర్యోగాన్ని మీకు అవగాహన చేయడం కోసం ఇక్కడ రావడం రెండోసారి జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మూడోసారి వచ్చినప్పుడు ఎంతమందికి ఇవి చెప్పిన విషయం అవగాహన అయింది, కొంతమందికి ఆనందం కలిగింది అనేది మా విషయం తెలియలేదు. కాబట్టి ఇక ముందు మేము రావాలంటే ఈ దగ్గర నుంచి మాకు ప్రతిపాదన వస్తే మేము వస్తాం. ముందుసార్లు మాకు విషయం తెలియపోతానికి మేము ప్రయత్నం చేస్తాం. మేము దాని పట్ల ఆసక్తి పొంది ఉంటే దయచేసి మాకు సత్యనారాయణ ద్వారా మీరు తెలియపరిస్తే మనం అందరం కలుద్దాం. ఇక్కడ ఉండడానికి అవకాశం ఏర్పాటుకి మాకు అన్నీ
వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్దామనేది మా ఆకాంక్ష, మా గురుదేవుల సంకల్పం. కాబట్టి దాన్ని నెరవేర్చడానికి మీ అందరూ కోఆపరేషన్ చేయాలని మేము ప్రార్థన చేస్తాము. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మనందరం భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ మనం వచ్చాం. నిజానికి ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ లేదు. ఎందుకని అంటే భగవంతుడు ఆయన దగ్గర నుండి సర్వశక్తుల్ని మనకి అన్ని అందించడం జరిగింది. ఆయన ఉన్న అన్ని శక్తులు మనకి ఇచ్చారు. అయితే ఆయన దగ్గర కేవలం అనేది ఆయన ఉద్దేశం. ఈ విద్య ఈ జన్మ వచ్చిన తర్వాత మనం ఆయన చేరి మళ్ళీ జన్మ లేకుండా మనం ఆయనలో కలిసిపోవాలనేది ఆయన సంకల్పం. అయితే దురదృష్టవశాత్తు మనం ఆ ప్రయత్నం పూర్తిగా చేయలేకపోతున్నాం. దానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఎవరికి తేలిక కానుంది, అందరికీ 3 కష్టాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయంటే ఆయన ఉన్నా కూడా మనం చేస్తామో లేదా ఆయన ప్రయత్నించుకుంటాడు. దానికోసం ఇవి పట్టం ఉన్నాయి. అయినప్పటికీ ఆయన యొక్క నామాన్ని నిరంతరం అనన్యమస్తం భక్తితో చేసేటట్లయితే ఆయన్ని సులభంగా పొందే అవకాశం ఉంది ఆయన చెప్తున్నాడు. ఎంతోమంది మన గురువులు, యోగులు, మునులు అందరూ కూడా దీన్ని నిరూపణ చేశారు మనకి. కాబట్టి వారు నడిచిన నవలో మనం కూడా నడిచి మనం జీవితాన్ని సాధన చేసుకోవాలని మా గురుదేవుల యొక్క ఆకాంక్ష. దాన్ని నిర్వర్తించడం కానీ మేము ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఏది కూడా ప్రపంచంలో ప్రయత్నం లేకుండా రాదు కదా. మా మామూలుగా సంసారంలో చేస్తున్నటువంటి పనులన్నింటిలో కూడా ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ మనం ప్రయత్నం చేస్తాం. మరి భగవంతుడి విషయంలో చూడడానికి చిన్న అడ్డంకులు పరీక్షలు రాగానే మనం దాన్ని మార్గాన్ని వదిలేయడం న్యాయం కాదని మా ఉద్దేశం. దయచేసి మీ అందరికీ మనం చేస్తాం. ఎందుకంటే ఈ జన్మ ఒకసారి మనం చేతుకుంటే మళ్ళీ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. అందుకోసమని ఈ వచ్చిన జన్మని సాధన చేసుకుని భగవంతుడు మన నుంచి ఆశించిన ప్రయత్నం తర్వాత మానవ జన్మకు వచ్చిన ముఖ్య ఉద్దేశం దాన్ని మనం కొనసాగించాలని మనం కోరుతున్నాం. ఈ కష్టమైనది కాదు, కొద్దిపాటి పరీక్ష ఉన్నప్పుడు దాన్ని మనం ఎదుర్కొని చేయగలం. ఎందుకంటే మన నిజ జీవితంలో కూడా మనకి ఎన్నో ఆటంకులు వచ్చినా మనం మాటి అధిగమించి మనం ముందుకు వెళ్తాం. అలాగే ఈ విధమైన మార్గంలోకి వెళ్ళడానికి కూడా మనం ప్రయత్నం చేయాలని మరొకసారి మనందరికీ సవినంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా చేయడానికి మనకి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయన్న విషయం తెలుసుకున్న మహానుభావుడు అన్నమాచార్య వాళ్ళు మనకి సంకేతంలో చెప్పడం జరిగింది. అది నేను మాట్లాడడం సరిగా రాలేకపోయినా దయచేసి చెప్తాను, దయచేసి వినండి. నారాయణ నీ నామమి గతిక కోరికలు మాకు కొనసాకుటకు
నారాయణ నారాయణ పై పై ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి పాపు వెనుక చింతాజలధి తాపలము నడుమ సంచార నిలది తాపలము నడుమ సంచార నిలది ఏపయేదీవి జనయీటుతకు నారాయణ నీ నామమే గతేక కోరికలు మాకు మనదాకుటకు నారాయణ నారాయణ పండెను ఎడమ పాపను రాతి ఎండను కుడిని పుణ్యపురాతి పండెను ఎడమ పాపను రాతి అండను కుడిని పుణ్యపురాతి కొండల నడుమ తిరునరాతి కొండలు నడుమ తిరునరాతి ఇవి నిండపుడు తొట్టకు నిలకడ ఏది నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ కింది లోకములు కీడు గనకములు కింది లోకములు కీడు నరకములు అందిటి స్వర్గాలవే మీరా కింది లోకములు కీడు నరకములు అందిటి ఎక్కాలవే మీరా చెంది అంతరాత్మ ఈ వెంకటేశ వెంకటేశ చంది అంతరాత్మ ఈ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతియేక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ ఈ సంకీర్తనలో హనుమాచార్యులు వారు మనందరికీ మానవ జన్మకు వచ్చిన తర్వాత పరమాత్మని తెలుసుకోవడం ఒకటే మార్గం అని చెబుతూ ఆయన యొక్క నామాన్ని ఏ కోరిక చేరాలన్నా దాన్ని జపిస్తూ ఉండేటట్టే మనం పొందగలుగుతాం అని చెప్పగలం. అందులో ఏం చెప్తున్నాంటే అలా మనం ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటి అడ్డంకి ఏమిటంటే పై ముందటి పదచలది. అంటే మనం ఏదన్నా మంచి పని చేద్దామనుకున్నప్పుడు మన దగ్గర ఉండే కోరికలు మనస్సు ద్వారా ఉండే కోరికలు ఏవైతున్నాయో అవి ముందుగా ఒక సముద్రంలాగా మనకు అడ్డంగా ఉన్నాయి. ఆ కోరికలు తీరితే కష్టం తీరితే మనం చేద్దామని అనుకుంటున్నాం, కానీ మనం ఆ సముద్రం చేరడం మన వల్ల కావడం లేదు. దానికి ఉపాయం నారాయణ మంత్రం అని చెప్తున్నాం. రెండవది దోబ వెనుక కింద జలది. రెండోది ఒక కొన్న ఒక సముద్రం అదైతే రెండో సముద్రం ఏంటంటే చింతా జలది. అనుకున్న పనులు అవ్వలే కదా, అన్ని పనులు అవ్వవు కానీ. సో అది ఎలా చేయాలని దాని గురించి ఆలోచించడమే సరిపోతాను. అదొక సంసారం, అదొక సముద్రం. మనకి ఎన్ని రకాల సముద్రాలు ఉన్నాయో చూడండి ఆయన చెప్తున్నాం. ఆ తర్వాత తాపలము నడువ సంసారం అనేది. ఇప్పుడు ఈ సంసారంలో మనకి ఎన్నో రకాల తాపత్యాలు ఉన్నాయి కదా.
ఇల్లు పాకిలి పిల్లలు పళ్ళం ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి బోర్డు. ఇవన్నీ పొందడానికి మనకి ఎప్పుడు టైం అదొక సంవత్సరం ఉంది మనకి. ఇప్పుడు మొత్తం 3 సంవత్సరాలు చూసాం మనం. ఒకటి మన మనస్సు ద్వారా కోరికల సంవత్సరం, రెండవది చింతాతడి మన కోరిక తేలకుండా మనం బాధపడి అదొక సంవత్సరం, మూడవది మనకి సంసార తడి అంటే సంసారంలో ఉన్నటువంటి మనకు అడ్డంకులు ఇవన్నీ ఉన్నాయి, వాటి ద్వారా వస్తాయి. అయితే ఇవన్నీ చేయడానికి చేప ఏది ఇది తెరకనీయుటకు అంటే ఈ 3 సంవత్సరాలను మనం దాటడానికి ప్రయత్నం చేస్తుంటే మనం వెళ్ళడానికి కావాల్సిన తెప్ప ఏముంది అని అడుగుతున్నాను. తెప్ప అంటే మీకు తెలుసు, పడవ చిన్న పడవ తెప్ప. మన పుట్టి అంటారు, పుట్టి అటువంటి దానిలో ఏముంది, అదేమిటి అంటే అది కేవలం నారాయణ మంత్రం తప్ప ఇంకోటి లేదని చెప్తాం. మనం చేద్దామనుకుంటే మనకు అడ్డం వచ్చే 3 సముద్రాలు అడ్డం ఉన్నాయి. వాటి గురించి చెప్పడం ఉంటాయి. అయిన తర్వాత రెండోది ఏమో బాహ్యంలో చెప్పిన 3 విషయాలు మనకి అర్థం వచ్చేది. ఇప్పుడు అంతర్లోకి వెళ్తున్నాడు. ఎందుకంటే నువ్వు పుట్టేటప్పుడు ఏం చేస్తూ వచ్చావు అది చెప్తున్నాం మనకి. అందులో ఏంటంటే పండేని ఎడమ పాపపు రేతి అంటే నువ్వు జన్మ తీసుకునే ముందు కిందటి జన్మల్లో నీవు చేసుకున్న పాప కర్మం ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎడమ భూతం మీద ఉన్నాయి. అవి పట్టుకుని నువ్వు కొడుతున్నావు. రెండోది అందరూ కుడి పుణ్యపు రాశి, నువ్వు కొన్ని మంచి వాళ్ళు కూడా చేసావు. ఇక్కడ వాళ్ళు రామలాలయం కట్టారు, చాలా మంచి పని చేశారు. ఎందుకని మనందరం వచ్చి కూర్చున్నామంటే అక్కడ గుండె ఉంది కనుక మనం కుట్టేసుకున్నాం. కాబట్టి ఇక్కడ 12 ఎడమ పాప రాశి, అందరూ కుడి పుణ్యపు రాశి. మనం చేసిన అవన్నీ మంచి వాళ్ళని కూడా కుడి భూతం మీద పెట్టుకుని మనం ఈ జన్మకు వచ్చాం. ఈ జన్మ వచ్చిన తర్వాత కొండ నడుమ తెగుడు రాశి. ఈ జన్మకి రాగానే భగవంతుడు మనకి ఆయన మాయ 3 గుణాలు మన అందరికి కలిపి పెట్టాడు. అందరికి తెచ్చిని వస్తున్నప్పుడే ఆ 3 జనాలు ఉన్నప్పటికీ మనం వాటి యొక్క ప్రభావానికి లోనై మనం కొన్ని కొత్త పనులు మళ్ళీ చేస్తాం. ఈ జన్మలో ముందు వచ్చినప్పుడేమో తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 3 గుణాలతో మనం ఎన్నో పనులు చేస్తాం. అవి ఏమైంది, కొన్ని పాప పనులు కొన్ని మంచి పనులు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ మన భూతాలకి ఎక్కుతున్నాయి కదండి. సో ఆ విధంగా జరుగుతుంది. అయితే నిండా కుర్తుకు నిలుకడ ఏది. ఇప్పుడు మనం ఎన్నో చేస్తున్నాం, పాత తెచ్చుకున్న పాపాలు పుణ్యాలు అవి తీరకుండానే ఈ జన్మ మనం చాలా చేస్తున్నాం. ఇవన్నీ కలిపి అనుభవించడానికి మనకి సమయం లేదు, టైం అయిపోగానే వెళ్ళిపోవచ్చు. సో అవన్నీ గుట్ట ముగిలిపోతాను. కాబట్టి ఏమవుతుంది, నిండో కుర్తుకు నిలుకొడ ఏది అంటే ఇవన్నీ అనుభవించే ఉంటే మనకి ఆయుష్ లేదు. ఆయుపు లేకపోతే ఆయుష్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే పరమాత్మ నీవు చేసిన ఏవైతే ఉన్నాయో పాప పుణ్యాలు వాటిని నేను ఇంటి మీద పెట్టి మళ్ళీ జన్మకి నేను పంపిస్తున్నాను. అవే ఇందాక చెప్పింది 12 ఎడమ పాపపు రాశి, అందరూ కుడి పుణ్యపు రాశి. సైలెంట్గా ఉంటే ఉండాలి. కానీ ఈ జన్మకు వచ్చేప్పటికీ అవి తెచ్చుకున్నాం మన దగ్గర. వాటిలో ఈ సంవత్సరం ఈ జన్మలో వచ్చిన కూడా మనం కలిపి మొత్తం అన్నీ తీసుకుని నెక్స్ట్ జన్మకు వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పటికీ అవి తీరే అవకాశం లేదు. మనం భగవంతుడు ఆశించినట్టుగా మనం ఆయన్ని చేరగని పరిస్థితి ఏర్పడలేదు. అయితే దీనికి మార్గంతరం ఏంటంటే నారాయణ మంత్రం చేసుకోండి.
మనస్ఫూర్తిగా చేయండి అని ఆయన చెప్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు అసలు నేను రహస్యం ఈ మానసం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మనకి రెండు ఆటలు ఉన్నాయి కదా, చూసాం కదా. ఇప్పుడు పుట్టి శరీరంతో ఎన్నో సముద్రాలు, కింద నుంచి వచ్చే జనం నుంచి వచ్చిన వాడిని ఇంకొక ఆటం ఉన్నాయి. కాకుండా మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అనేటట్లయితే కింది లోకములు కీడు నరకములు అంటే ఏంటి, నువ్వు ఈ జన్మకు వచ్చి 3 జన్మ గుణాలతో ఎన్ని చేసుకుంటూ వెళితే కనుక పాపం పల్లిని చేస్తుంటే పాపం చేస్తే మనం కింద లోకాలను వెళ్తాం, అంటే నరకం అని చెప్తాను. అవి మొత్తం కిందకి వెళ్ళే లోకాలు 7 లక్షలు ఉన్నాయి, 7 లోకాలు. సో వీటిలోకి వెళ్ళిపోతే జరిగే ప్రమాదం ఏమిటంటే మనం ఎప్పటికీ మళ్ళీ మానవ జన్మకి వెలుతురు ఉన్న దీనిలోకి జన్మలకు మనం రాం, చీకటిలో ఉండిపోతాం. పాతాళలోకం ఉన్నప్పుడు వెలుతురు ఉంటారు, చీకటిలో ఉంటారు. మనం కనుక పాప పనులు చేసేటట్లయితే మనం అక్కడికి పంపించే అవకాశం ఉంది. కాబట్టి మనం కింది లోకంలో ఉండిపోయే పరిస్థితి చేస్తే మనం ఎప్పుడు కూడా ఆ వెలుగు మార్గంలోకి వెళ్ళలేము. చీకట్లో ఉండిపోయి మన జీవితం తప్పుపాటు చేస్తే పాపం చేసేటట్లయితే మనం కింద లోకాలు వెళ్ళిపోతాము. దానివల్ల ఎప్పటికీ మళ్ళీ మనం ఆశించిన మానవ జన్మకు మళ్ళీ లోకం వచ్చే అవకాశం లేదు, ఎప్పటికీ దాన్ని కోల్పోతున్నాము. అందువలన జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. తర్వాత అన్నిటి వర్గాలవే మీద ఇప్పుడు మనం మంచి పనులు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం. ఈ పుణ్యమార్గం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనతో పాటు ఈ పుణ్యానికి మనకి స్వర్గాలు కానీ ప్రాప్తి జరుగుతుంది. కొన్నాళ్ళు మన 5 స్టార్ హోటల్ స్వర్గం అనే తోటకి మనని పంపించావు. ఎందుకని మనం ఇక్కడ మంచి పని చేస్తాం కనుక దానికి ఇవాళగా మన అక్కడికి కొన్నాను పంపిస్తారు. అయితే అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే మనం ఎంత కాలం ఈ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్యం పూర్తి చేసే వరకు మనని ఆ స్వర్గంలో ఉంచే అవకాశం. అంతేగాని అక్కడ అయితే ఎప్పటికీ పర్మనెంట్గా అక్కడ ఉండే అవకాశం లేదు. తర్వాత ఇంకోటి భగవద్గీత ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మానవ జన్మ లేక బోడి మధ్యగా ఇంకొక ప్రాణిగా రావాలి, ఇంకొక ప్రాణిగా అది ప్రాణిగా వస్తాం. అంతేగాని మానవ జన్మకు వస్తామన్న గ్యారంటీ లేదు. ఎందుకని మనం చేసిన పనులను బట్టి మనకి ఇచ్చే గర్మ ఆధారపడేది. కాబట్టి పైకి స్వర్గానికి వెళ్ళామని సంతోషపడకండి, అక్కడ కూడా అయిపోయిన తర్వాత మన కిందకి పంపిస్తారు. కాబట్టి దాన్ని కూడా నమ్ముకోవద్దు. కాబట్టి అసలు నువ్వు పాపం చేయొద్దు, పాపం చేస్తే కింద లోకాలు వెళ్ళిపోతావు. మంచి హోదా చేసినా పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వచ్చేస్తావు. కాబట్టి అది కూడా తెలుసుకుండు అని చెప్తాం అని దానికి చూడడం. ఇప్పుడు దానికి మనకి ఇందాక నుంచి చెబుతున్నాడు కదా నారాయణ మంత్రం. ఆయన ఆ నారాయణ ఎక్కడ ఉన్నాడు అంటే చంది అంతరాత్మ చంద్ర ఘటేశ ఎంది పరమైపాదం అని అందే. ఆయన వెంకటేశ్వరుడు మనలోనే లోపల ఉంది, ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన్ని తెలుసుకుని నీ లోపల ఉన్న పరమాన్ని తెలుసుకుంటే నీవు ఈ పైన చెప్పిన అన్ని కష్టాలని మనం దాటగలుగుతాము. ఆయన పొంది మనం జన్మ లేకుండా మళ్ళీ మోక్షానికి వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతాడు. ఎన్నో అంతరార్థాలు 3 రకాలుగా ఉన్నాయని చెప్పాడు. ఒకటి స్థూల శిక్షణ దేశంతో మనం ఏం చేద్దాం అనుకున్నాం. మనకు 3 రకాలైనటువంటి సముద్రాలు అడ్డం ఉన్నాయి. రెండోది మనం పుట్టేటప్పుడే మనం కొన్ని మంచి చెడ్డు పనులు చేసుకుని వచ్చాం.
వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఈ జన్మలో మళ్ళీ కొన్ని పనులు చేస్తున్నాం, మంచి చెడు. వీటన్నిటి పూర్తిగా అనుభవించకుండా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ ఆయుధం ఎంతకాలం ఉందో ఎవరికి తెలియదు. కావున ఉన్న వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనీసం మనం ఇంకా తెలిసిన తర్వాత పాపం వాళ్ళు చేయడం మానేద్దాం. ఓ గురువు దగ్గర వెళ్ళి మనం ఏ విధంగా మారాలో అది నేర్చుకున్నాం. అది మా గురుదేవుడు నేర్పుతాడు చెప్పాడు, మాకు నేర్పాడు, మీకు అందించడానికి ఇక్కడికి వచ్చాం. అయితే దానిలో ఉన్న మా రహస్యం ఏమిటి, గురువు నేర్పోతుంది ఏమిటి అంటే, నీ లోపల ఉన్న పరమాత్మని నారాయణుని నువ్వు తెలుసుకొని ఆయనలో కలిసిపోవడం నువ్వు చేయాల్సిన ఈ కర్తవ్యం, మనోజన్మకు వచ్చిన కర్తవ్యం. దాన్ని పొంది ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మేము కూడా మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి అయిన ఆలస్యం అయిపోయింది, దాన్ని పోనీ కనీసం ఇప్పుడే మనకి ఒక మార్గం ఉందని చెప్పారు కనుక ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసి మనం మన లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ఏ రూపము నామము క్రియ లేనివాడు అన్నప్పటికీ మన కోసం ఆయన ఒక రూపాన్ని తీసుకుని ఇక్కడ రాముడి వాళ్ళుగా, అక్కడ కృష్ణుడుగా, ఇంకొక రూపంలో వచ్చి మనకి తన యొక్క ఉనికిని తెలిపించడం ప్రయత్నం చేస్తున్నాం. కనీసం అది చూస్తేనా మనం మారి వాళ్ళని ఆధారంగా పెట్టుకుని మనం మంచి వెళ్ళేటట్లయితే ఆ రూపం లేని పరమాత్మ మనలో కూడా ఉన్నాడు కనుక ఆయన్ని పొంది మనం జన్మ లేకుండా చేసుకునే అవకాశం ఉందని నిర్ణాఘాటంగా హనుమాచార్యులు వారు చెప్తున్నాడు. నేను ఎంతవరకు మీకు చెప్పగలుగుతానో నాకు తెలీదు, కానీ అందులో ఉన్న రహస్యం అయితే అది సత్యం. మీ అందరికీ అర్థమైందని తెలుస్తాను. అర్థం చేసుకుని ఆ సందేశాన్ని వ్యర్థం చేసుకోకుండా అర్థవంతంగా మీరంతా ముందరికి వచ్చి ఈ యొక్క అంతర్యోగాన్ని, సనాతనమైనటువంటి అంతర్యోగాన్ని నేర్చుకోవటానికి, గురు మార్గంలో ప్రయాణించటానికి మీరందరూ ముందడుగు వేస్తారని ఆశిస్తూ ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అందరూ 3 సార్లు ఓంకారం దీర్ఘంగా చేయండి. మీరు చెప్తారా? ఓంకారం చెప్తారా? శాంతి శాంతి శాంతి. ఓంకారం అని చెప్తారు కాబట్టి పెద్దలందరూ కూడా ఏ విషయాన్ని మొదలుపెట్టేటప్పుడైనా సరే ఓంకారాన్ని ఒకసారి ఉచ్చరించి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టన్నారు కాబట్టి ఓంకారంతో ఈరోజు సభని కూడా మొదలు పెడదాం. సభతో పాటు దాంతోపాటు ఈరోజు ఒక శాంతి మంత్రం చెప్పుకుందాం. ఆ శాంతి మంత్రం ఏం చెప్తుందో, ఇప్పుడు గురువుగారి సందేశానికి ఆ శాంతి మంత్రానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో కూడా తెలుసుకుందాం. మీరందరూ స్థిమితంగా ఉన్నారని తలుస్తూ కొద్దిగా సమయం కూడా తీసుకుంటాను. మీరు అనొచ్చు, నేను అంటాను ఒక్కొక్క చిన్న మాట. అసతోమా చెప్పండి. సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. భారతీయ సంస్కృతి అంతా కూడా ఉపనిషత్తులు అని చెప్పేసి వేదాల యొక్క సారాంశమైనటువంటి ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయటం జరిగింది. అందులో ఆ ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు అనే దాంట్లో ఈ శాంతి మంత్రం చెబుతారనమాట. ఈ శాంతి మంత్రం ఏం చెప్తుందో టూకీగా ఒకసారి చెప్తాను. చెప్పిన తర్వాత దీని మన దైనందిన జీవితంలో, మన సాధారణమైన జీవితంలో ఇది ఎలా మనం అన్వయించుకోవటమో మనం తెలుసుకుందాం. అసతోమా సద్గమయ. అసత్ అంటే అసత్యము. నన్ను అసత్యము నుంచి సత్యము వైపుకు మళ్లించు అని చెబుతున్నది మొట్టమొదటి. అసతోమా నన్ను సత్యము వైపు మళ్లించి ఆ దారిలో నడిపించు అని చెప్పి ఒక శిష్యుడు గురుదేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. అయ్యా, నేను అసత్య మార్గంలో నుంచి సత్య మార్గం వైపు ప్రయాణించే ఉపాయం ఏదైనా చెప్పరా గురుదేవులు గారు అని ఒక ప్రశ్న అడిగాడు. రెండోది ఏమంటున్నాడు? తమసోమా జ్యోతిర్గమయ. నేను తమస్సు అనేటటువంటి ఒక అంధకారంలో ఉన్నాను, నన్ను ప్రకాశవంతమైనటువంటి జ్యోతి మార్గం వైపు నన్ను నడిపించు గురుదేవా అని ఇంకొక రెండో ప్రశ్న అడుగుతున్నాడు. శిష్యుడు గురువుని అడుగుతున్నాడు అన్నమాట. మృత్యోర్మా అమృతంగమయ. నన్ను మృత్యువు నుంచి అమృత తత్వం వైపు నన్ను తీసుకెళ్ళు, నా చెయ్యి పట్టి తీసుకెళ్ళు అని శిష్యుడు గురుదేవుని అడుగుతున్నాడు. అంటే ఈ మూడు ప్రశ్నలు శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. ఏమని? నేను అసత్య మార్గంలో నుంచి నన్ను సత్య మార్గం వైపు మళ్లించు, చీకటి మార్గం నుంచి ప్రకాశవంతమైన జ్యోతిర్మయమైనటువంటి మార్గం వైపు నన్ను మళ్లించు, మృత్యుముఖంలో మృత్యుతోటి కూడినటువంటి నా యొక్క జీవితాన్ని, మృతప్రాయమైనటువంటి నా జీవితాన్ని అమృతప్రాయంగా మార్చు అని గురుదేవుని శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. అంటే చెప్పిన అన్నమాచార్య కీర్తనలో ఈ మోగ విషయాలు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించే. అదే నేను సమన్వయానికి అదే సమన్వయం అదే గురుగారు చెప్పిన దానికే ఇది సంబంధం. అంటే ఇక్కడ శిష్యుడు మనకంటే కాస్త ఉత్తమ జాతిలో, ఎందుకంటే అతనికి తెలిసింది ఇదంతా కూడా నేను సత్య మార్గంలో లేను, అసత్య మార్గంలో ఉన్నాను అని అతనికి తెలిసింది. అయితే అది తెలియటం కూడా చాలా గొప్ప విషయం. చాలా మందికి మనం అసత్య మార్గంలో ఉన్నా కానీ అది సత్య మార్గంగా భ్రమపడుతూ ఉంటాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో మీలాగా ఈ దుర్గానగర్ అనే తాండా ఒక ఊర్లో ఒక ఆసామి ఉండేవాడు. అతను పరమ భక్తుడు. అతనికి గురు మార్గం కూడా కొద్దిగా తెలుసు కాబట్టి తన జీవితాన్ని గడపటానికని ఒక చిన్న దుకాణం నడుపుతూ ఉండేవాడు. ఆ దుకాణం మధ్యాహ్నం సమయానికి ఆ దుకాణాన్ని మూసేసి ఆ రోజు ఎంత సొమ్ము వస్తే అంత సొమ్ములో ఒక 10వ భాగం మాత్రమే తను అట్టే పెట్టుకుని మిగతాదంతా దాన ధర్మాలకు ఇచ్చేస్తూ గడుపుతూ ఉండేవాడు. అయితే ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళందరూ అతన్ని గేలు చేస్తూ ఉండేవాడు. ఏమిటయ్యా నువ్వు ఎన్నాళ్ళైనా గొర్రెతోకలాగా నీ జీవితం ఇంతే ఉంటుంది, నేను చూడు ధనధాన్యాలతోటి భోగభాగ్యాలతోటి తొలదూగుతున్నాము, భవనాలు కట్టుకుంటున్నావు, ఎంతో సంతోషంగా ఎంతో గొప్పగా బతుకుతున్నావు, ఎంతో సౌకర్యవంతంగా బతుకుతున్నావు. ఆ పూరి గుడిసె అది పెంకుటిల్లు తప్పితే నీకు ఇంకేమీ లేదు, అది కూడా ఏడాదికి ఒకసారి మళ్ళీ కప్పుకుంటూ ఉంటావు, అంతకంటే నీ జీవితం పెరగదా? నువ్వు ఇంత బుద్ధిహీనుడివేమయ్యా, నీకు భార్య పిల్లలు ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళ కోసం నువ్వేమి కష్టపడవా? మధ్యాహ్నానికల్లా దుకాణం మూసేసి ఆ ఉన్న దాంట్లో అందరికీ నువ్వు దానం ధర్మం చేస్తున్నావు అని చెప్పి అందరూ
అతనికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. మనం కూడా చెప్తాం కదా, ఫస్ట్ భర్త సరిగా సంపాదించుకోకపోతే, సంపాదన సరిగా చేయట్లేదని మన చిపురు పట్టుకుంటుంది కదా భార్య, కదండి, చిపురు పట్టుకుంటుంది కదా. సో అట్లాగే ఊళ్ళో వాళ్ళంతా భార్యతో సహా ఊళ్ళో వాళ్ళు కూడా చిపురు పట్టుకున్నారు. ఒరే బుద్ధి లేని విధవా, దుకాణం ఎందుకంత తొందరగా మూస్తున్నావు? రాత్రి 10, 11 కూడా గిరాకీ వస్తుంది. ఎందుకంటే కొన్ని మా సిద్దిపేటలో 11, 12, 1 గంట దాకా షాపులు ఓపెనే ఉంటాయి. అంత గిరాకీ వస్తూ ఉంటుంది ఆ టైంలో. గిరాకీ అంటే తెలుసుగా మీకు, దాన్ని ఏమంటారు గిరాకీని తెలుగులో? అది గిరాకీ అనే మాట ఇక్కడ వాడతారు. అంటే కస్టమర్స్ బేరాలు వస్తూనే ఉంటాయి, బేరం వస్తూనే ఉంటాయి. అయితే వీడు వాళ్ళందరి మాట వినేవాడు కాదు. ఎన్నాళ్ళు ఎవరు చెప్పినా, భార్య చెప్పినా, ఎవరు చెప్పినా వాడు వింటలా. వాడి పంద వాడు మార్చుకోవట్లేదు. ఆ దుకాణం మధ్యాహ్నం క్లోజ్ చేస్తాడు, కాసేపు కీర్తనలు పాడుకుంటాడు, కాసేపు తపస్సు చేసుకుంటాడు, కాసేపు జపం చేసుకుంటాడు. మిగతా సాధువుల్ని సంతుల్ని ఇంటికి పిలుస్తాడు, ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతాడు, బట్టలు పెడతాడు. ఈ విధంగా వాడి జీవితాన్ని గడుపుతున్నాడు. ఎవరు చెప్పినా వింటాడు. సరే, ఆ ఊళ్ళోనే ఒక పెద్ద ఆసామి, ధనవంతుడు, బాగా కోటీశ్వరుడు, చాలా రకాల అతనికి ఆస్తులు ఉన్నాయి. ఆ ఊళ్ళో అందరూ అతని మాట వేదవాక్కుగా వింటూ ఉంటారు. అతను వీడి సంగతి అంతా గమనిస్తూ ఉన్నాడు. గమనించిన తర్వాత వాడు ఒక నిర్ధారణకు వచ్చాడు. ఈ ఊళ్ళో వీడి కంటే బుద్ధిహీనుడు ఇంకొకడు లేడు అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఒక టోపీ తయారు చేస్తాడు. టోపీ అంటే తెలుసు కదా, నెత్తిని పెట్టుకునే టోపీ తయారు చేసి, ఒక ఎర్రని టోపీ తయారు చేసి ఒకరోజు వీడిని ఇంటికి పిలుస్తాడు. సరే, పెద్దవాడు ఎందుకు పిలిచాడో అని చెప్పి మర్యాద పూర్వకంగా ఇతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి, ఏమయ్యా నేను ఇవాళ నీకు ఒక ఆ ధనవంతుడు ఏమంటాడంటే, ఏమయ్యా నేను ఒక సత్కారం చేద్దాం అనుకుంటున్నాను. ఊళ్ళో అందరికంటే బుద్ధిహీనుడు ఎవడైతే ఉంటాడో వాడికి టోపీ పెట్టి నేను సత్కారం చేద్దాం అనుకున్నాను. నేను అందరినీ చూశాను, ఈ ఊళ్ళో వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏమేమి పనులు చేస్తున్నారు అందరూ తెలుసు. నేను ధనవంతుణ్ణి, అందరిలోకి గొప్పవాడిని కాబట్టి అందరి విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. అందరిలోకి బుద్ధిహీనుడు, సమయాన్ని వృధా చేస్తున్నవాడు నువ్వే. అందుకని ఈ టోపీ నేను నెత్తిని పెట్టి నేను సత్కారం చేస్తున్నాను అని చెప్పి, ఇంక నుంచి ఈ బుద్ధిహీనత్వం నుంచి నువ్వు దాటుతావని, ఈ టోపీ పెట్టినట్టు కొన్నా నువ్వు గుర్తు చేసుకుని, నన్ను ఇంత బుద్ధిహీనుడిగా అందరూ సత్కరించాలని గుర్తు చేసుకుని, ఇంక నుంచైనా నువ్వు బుద్ధితో మసులుకుంటావని, జాగ్రత్తగా నీ పనులు నువ్వు చేసుకుంటావని అనుకుంటున్నానని చెప్పి ఇతనికి ఆ టోపీ ఇస్తాడు. సరే, వీడు ఆశ్చర్యపోయి అయినా సరే పెద్దవాడు, ధనవంతుడు, ఎదురు తిప్పడానికి వీల్లేదు, ఆ టోపీ నెత్తిని పెట్టుకుని ఆయనకి నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊళ్ళో ఆ నోట ఈ నోట ఈ కోటీశ్వరుడు ఎవరైతే ఉంటాడో అతను చావు బతుకుల మీద ఉన్నాడని అర్థం కబురు వచ్చింది. అతను ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు. డాక్టర్లు అందరూ వస్తున్నారు, వెళుతున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎంత డబ్బులు పెట్టినా ఇంకా ఆయన్ని బతకటం కష్టం అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే, బంధువులంతా వచ్చేసారు. బంధువులు ఆయనకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని రకరకాల కార్లు, మోటార్లు, వాహనాలన్నీ రెడీగా పెట్టారు అంతమంది. కానీ డాక్టర్లు ఏమాత్రము మా కొద్ది సమయం మాత్రమే ఉంది, ఆయన ఇంకా బతకటానికి అని చెప్పడం అయిపోయింది, అంత అయిపోయింది. ఈ సమయంలో ఈ పేదవాడు కూడా, ఎవడైతే పేదవాడుగా ఉన్నాడో అతను కూడా వచ్చాడు పరామర్శించడానికి వచ్చి, అయ్యా ఎలా ఉన్నారు, చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది తమని దర్శించి, ఈ టోపీ నాకు బహుమానంగా ఇచ్చారు, ఈ టోపీ మీ గుర్తుగా ఇప్పుడు పెట్టుకుని వచ్చాను నేను మీ దగ్గరికి అని అతను ఏం చేస్తాడు, ఎలా ఉన్నారంటే, అప్పుడు ఇతను ఏమంటాడంటే, అయ్యా నా సమయం అయిపోయిందని డాక్టర్ చెప్తున్నారు, ఓ గంట అరగంట నేను ఇంకా నా ప్రయాణానికి నేను ప్రయాణం కట్టడానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. అయ్యా మరి ప్రయాణం కట్టడానికి రెడీగా ఉన్నానంటున్నారు, దారి భత్యానికి ఏమన్నా మీరు రెడీ పెట్టుకున్నారా? ఇప్పుడు చూడండి, మనం రైలు ప్రయాణము, బస్సుకి వెళ్తున్నాము, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏంటి, మనం కాస్త ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి దారిలో అవసరం అవుతున్నాం, మంచినీళ్ళ సీసా, తినటానికి 4 బిస్కెట్లు, ఓ టిఫిను ఏదో పట్టుకెళ్తూ ఉంటాం కదా, మరి అలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేసుకున్నారా అడుగుతాడు. అడిగితే, మరి మీరు ప్రయాణం అంటున్నారు, పరలోక ప్రయాణం అంటున్నారు కదా, ఇంకా చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసి ఉండాల్సి ఉండే కదా, ఏమన్నా ప్లాన్ చేశారా స్వామీజీ? మీరు ప్లాన్ చేసిన ప్రకారం నేను కూడా బుద్ధిహీనుని, అసలే నాకు ఏ తెలివి లేదు, నేను కూడా మిమ్మల్ని అనుకరించి జాగ్రత్తగా నేను కూడా వెళ్ళేటప్పుడు నాకు సమయం వస్తుంది కదా, ఆ సమయం వచ్చినప్పుడు నేను కూడా ఏదైనా
కట్టుకుని తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందేమో, కాస్త మీరు దయచేసి చెప్తారా అని అంటాడు. అంటే వీడంటాడు, ఒరే బుద్ధిహీనుడా, ఆ మాత్రం బుద్ధి లేదా? చచ్చేటప్పుడు మన శరీరాన్ని కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు కదా, ఇంకా మనం ఏం పట్టుకెళ్తామంటారా? మన పుణ్యపాపాలు తప్పితే ఇంకేమీ రావు కదా. మరి అయ్యా అది తెలిసినప్పుడు మరి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఇంత ధనము ఇంత సంపద ఈ ఇంటి నిండా ఇన్ని వస్తువులు ఇవేవి పట్టుకెళ్ళటానికి యోగ్యత కానప్పుడు మీరు ఎందుకు చేర్చినట్టు వీటన్నిటిని? నేను అనుకున్నాను నాకు తెలియదు కాబట్టి నేను తీసుకెళ్ళటానికి వీల్లేదేమో, మీరు తీసుకెళ్ళగలరేమో, పెద్ద మనుషులు గొప్పవాళ్ళు, మీరు తీసుకెళ్ళటానికి వీలుంటుందేమో అనుకుని మీరు ఇచ్చిన టోపీ ఇన్నాళ్ళు నేను పెట్టుకున్నా, నేను బుద్ధిహీనుండని. కానీ ఇప్పుడు నాకంటే మీరే బుద్ధిహీనులని తేలింది. ఎందుకంటే తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు చేస్తారా అని చెప్పి ఆ టోపీ కాస్త వాడిని ఎత్తిని పెడతాను. అప్పుడు వీడు, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు నా సమయాన్నంతా వృధా చేసుకుని ఒక చిన్న పుణ్యకార్యం కూడా చెయ్యకుండా నీలాంటి పరమ భక్తుణ్ణి నేను గేలి చేసి నేను ఎంత తప్పు చేశాను, సమయం దాటిపోయింది అని దుఃఖిస్తున్నప్పుడు అప్పుడు వీడు ఏం చేస్తాడంటే అతనికి ఈ నారాయణ మంత్రం ఉపదేశించడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనమందరం కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఒక్కసారి ఎవరికి వాళ్ళు చిన్నప్పటి నుంచి మీ జీవనాన్ని చూసుకుని మన స్వార్థం కోసం కాకుండా, అంటే మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం మనం ఏమైనా చేసామా ఆలోచించుకోండి. మన పిల్లలు, మన సంతానం, మన భర్త, మన కుటుంబము, మన బంధువర్గం, వీళ్ళకి కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశికి కానీ ప్రపంచంలో ఉన్న మిగతా మానవులకు కానీ మనం ఏమైనా చేసామా అని జాగ్రత్తగా ఆలోచించుకుని ఇప్పుడు ఆ ధనవంతుడు చేసినటువంటి తప్పిదాన్ని మనం చేయకుండా ఉండటానికే మా గురువు గారు మాకు ఈ విషయాన్ని నేర్పించి మీరు ఎంత దూరమైనా వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ అందజేయటానికని మాకు ఆజ్ఞ ఇవ్వటం వల్ల ఇంత దూరం రావటం జరిగింది. సరే, ఇది కథ. సో మీ అందరికీ దీంట్లో విషయం అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి సమయం అయిపోయిందని బాధపడక ఇప్పటి నుంచైనా మేము వస్తున్నాం కాబట్టి ఇది ఒక దివ్యక్షేత్రంగా మారి మీరందరూ కూడా ఒక గురు మార్గంలోకి వచ్చి ఇంకా మిగతా అందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసే స్థాయికి ఎదుగుతారని ఆశీర్వదిస్తూ ఇవాటి కార్యక్రమంలో ఇందాక చెప్పినటువంటి శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. అసతోమ సద్గమయ. మనమంతా కూడా అసత్యమైనటువంటి మార్గంలో నడుస్తున్నామని జ్ఞానులు చెప్పటం జరిగింది. ఎందుకలా చెప్పారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మీ అందరికీ కూడా దాని యొక్క జవాబు తెలుసు. ప్రపంచంలో ఖచ్చితంగా జరిగే విషయం ఏదై ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది, ప్రతి మానవుడికి జరిగే విషయం అనేది ఎవరైనా చెప్పగలరా? ఏమండి, ప్రతి మానవుడి జీవితంలో తప్పకుండా ఇది జరుగుతుంది అనేది ఏమిటి? వెరీ గుడ్, మరణము. సో ఖచ్చితంగా తెలిసిన, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారమ్మా. ఖచ్చితంగా తెలిసిన విషయానికి మనం ప్రాతిపదిక ఏర్పరచుకోవాలా? జరగని విషయాల గురించి వాటికి మనం పాటుపడాలా? ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుందని మనందరికీ తెలుసు. జాతస్య హి ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు. మనం జననం చూస్తున్నాం, మరణము చూస్తున్నాం. పుట్టినవాడు ఖచ్చితంగా చస్తున్నాడని మనకి ఖచ్చితంగా తెలుస్తున్నది. సో కాబట్టి ఈ ఖచ్చితంగా జరిగే విషయాన్ని గురించి మనం పట్టించుకోకుండా జరుగుతాయో జరగవో అన్న విషయాల గురించి ఎక్కువగా మన జీవితాన్ని అంతా వృధా చేస్తున్నాము అని ఈ అసతోమ సద్గమయ, ఈ అసత్యమైన విషయాలకి నేను పాటుపడటం మానేసి సత్యమైన విషయానికి నేను పాటుపడేటట్టుగా చెయ్యి ఓ గురుదేవా అని చెప్పి అక్కడ శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. అసతోమ సద్గమయ,
నన్ను దాటించు ఈ అసత్యమైనటువంటి విషయాన్ని గురించి. నేను తెల్లారి లేస్తే అసత్యమైన విషయానికే పాటుపడటం జరుగుతోంది. 99% ఎందుకు 100% నా జీవితాన్ని నేను దానికే తెలియక అర్పణ చేస్తున్నా. సత్యమైన మార్గం ఎటు వెళ్ళాలి? నామజపం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇందాక ఏమన్నారండి నామజపం, రెండోది ఏమన్నారు జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు చేస్తే బాగుంటుందా సత్యమైన మార్గాని కోసమని, లేక నాలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవటానికి యోగ మార్గంగా వెళితే బాగుంటుందా? ఏవి ఇందులో సత్యమైనటువంటి మార్గాలు? ఆ సత్యమైన మార్గం వైపు నన్ను ఆ చెయ్యబట్టి తీసుకెళ్ళు గురుదేవా అని ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు. అంటే ఆ శిష్యుడికి తెలిసింది, మనకి కూడా తెలుసు ఆ విషయం, మరణం సత్యమైన విషయం అని తెలుసు కదా. మరి మరణం తర్వాత జరిగే విషయాన్ని గురించి మనం ఎందుకు శ్రద్ధ వహించటం లేదు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవలసినటువంటి విషయం. ఎంత సమయం మనం బతికి ఉండటం ఖచ్చితం కాదని మనకి తెలుసు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. అయినా సరే దీనికోసం పాటు పడుతున్నాం కానీ ఖచ్చితంగా మరణం వస్తున్నది, ఆ మరణానికి మనం ఏ విధంగా సమాయుత్తం అవ్వాలో అనే విషయాన్ని గురించి మనం పక్కన పెట్టేస్తున్నాము. అదే మొదటిది అసతోమా సత్కమయ తమసోమా జ్యోతిర్గమయ. రెండో ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా ఈ యజ్ఞాలు జపాలు దానాలు ఇవన్నీ చేస్తే ఇది జ్యోతిర్మయ మార్గం వైపు నన్ను తీసుకెళ్తాయా, లేకపోతే ఈ ప్రకాశవంతమైన మార్గానికి ఇంకేదైనా దారి ఉందా? మనం ప్రకాశం అనుకోగానే సూర్యుడు చంద్రుడు ఈ లైట్లు ఈ రకరకాలైనటువంటి వాళ్ళ రేపు మామూలుగా చాలా చాలా రకాల లైట్లు ఫ్లడ్ లైట్స్ అని మన మొహాన్ మీద కొట్టేటటువంటి ప్రతి అంగము దర్శించేటటువంటి లైట్లు కూడా వస్తున్నాయి. ఇంత ప్రకాశంలో మనం జీవిస్తూ కూడా ఆ శిష్యుడు నన్ను ప్రకాశవంతమైన మార్గానికి మళ్లించమని అడగటంలో అంతరార్థం ఏమిటి? అక్కడ మనం అంతా ఇప్పుడు ప్రకాశంలోనే ఉన్నాం కదా. తెల్లారులేస్తే సూర్యుడు, రాత్రి పండు వెన్నెల చిందించేటటువంటి చంద్రుడు, పగలు విద్యుత్ దీపాలు, అలాగే మనం దీపాలు వెలిగించుకోవడానికి బోల్డు దీపాలు ఉన్నాయి. ఇంత ప్రకాశంగా అతను జీవిస్తూ కూడా తమస్సులో జీవిస్తున్నాను నాయన, నన్ను జ్యోతిర్మయ మార్గంలోకి తీసుకెళ్ళమని చెప్పి ఆ శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. అంటే ఆ శిష్యుడికి మనకంటే కొద్దిగా అతనికి తెలుసు అన్నమాట. మనం జీవిస్తున్నదంతా కూడా ఇది అసత్యమైన మార్గము. అసత్యమైన మార్గం ఎప్పుడు నిన్ను చీకటిలోకి తీసుకువెళుతుంది. అసత్యమైన మార్గము నిన్ను చీకటి దారిలోకి తీసుకెళ్తుంది. అది ఎలాగో చెబుతాను. ఇప్పుడు మనం తల్లి గర్భంలో నుంచి జన్మ తీసుకోకముందు ఎక్కడ ఉంటున్నాం? మనం 9 నెలలు ఎక్కడ ఉంటున్నామండి మనం? ఏమండి, తల్లి గర్భంలో దీపం ఉంటుందా? ఏమండి ఉంటున్నాం కదా. మరి మళ్ళీ మనం ఆ చీకటి మార్గంలోకి వెళదామా, సత్యమైన మార్గంలోకి వెళదామా? ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు ఆ మార్గం తెలియకపోయి ఉండవచ్చు కదా. ఇప్పుడు మేము ఎంతో దూరం నుంచి మాతో పాటు అక్కడ ఆశ్రమంలో ఉన్న భక్తులు కూడా మీకోసం ఎంతో సమయాన్ని తీసుకుని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆ మార్గంలోకి వచ్చి, ఇప్పుడు మనం కూడా చూడండి, ఎవరైనా నదిలో కానీ నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటే ఏం చేస్తాం? మనం ఒక బట్ట ఇచ్చి వాళ్ళని పైకి లాగుతాం. అలాగే వీళ్ళందరూ కూడా అంత దూరం నుంచి మాతో పాటు మా శ్రమని పక్కన పెట్టుకోండి, వాళ్ళ సహాయంతో మేము కూడా వచ్చాము ఇక్కడికి. వాళ్ళందరూ ఎన్నో ఇక్కడ, అలాగే వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎన్నో ఏర్పాట్లు, మీరు కూడా ఎన్నో ఏర్పాట్లు చేయబట్టి ఇంత దూరం వచ్చాం. కాబట్టి మీకు ఆ సత్యమైనటువంటి మార్గము, ఆ జ్యోతిర్మయమైనటువంటి మార్గము చూపించడానికి, ఎందుకంటే వీళ్ళు ఆ మార్గంలో కొద్దిగా ప్రయాణం చేయటం మొదలు పెట్టారు. సో మీరు కూడా ఆ మార్గం వైపు రావాలని, ఆ మంచి మార్గాన్ని పట్టుకుని మీ జీవితాన్ని తరింపజేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇంత దూరం రావటం జరిగింది. సో అదేంటి,
ఇప్పుడు రెండోది చెప్పాను కదా, జ్యోతిర్మయ మార్గం అనేది అంటే ఏంటంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటే మళ్ళీ చీకటి మార్గంలో కూడా తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ 9 నెలలు ఉండేటటువంటి దౌర్భాగ్యం మనకి కలగకుండా ఉండాలంటే ఇప్పుడే మనం జ్యోతిర్మయ మార్గం వైపు మనం ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. సో ఆ విషయం అది యోగ మార్గం పెద్దలు మనకి చెప్పడం జరిగింది. మనం సమయం తక్కువ ఉన్న వాళ్ళైనా ఎక్కువ ఉన్న వాళ్ళైనా ఈ మార్గాన్ని పట్టుకుని ఇప్పటి నుంచి ప్రయాణం సాగించినట్లయితే మనం సరి అయిన సమయానికి ఆ శ్రీమంతుడిలాగా అంత టైం గడిచిపోయిన తర్వాత కాకుండా ముందరే ఆ ప్రదేశాన్ని ఆ జ్యోతిర్మయ మార్గాన్ని మనం అనుసరించి ఆ మార్గాన్ని గమ్యాన్ని చేరేటటువంటి అవకాశం ఉంటుందని ఇది రెండోది చెప్తోంది. ఇక మూడోది మృత్యోర్మ అమృతంగమయ, నన్ను మృత్యువు నుంచి కాపాడి అమృతతత్వం వైపు తీసుకెళ్ళు. ఇది మూడవది శిష్యుడు అడుగుతున్నాడు గురుదేవుడిని. మృత్యువు అనేది అంటే ఇప్పుడు మనం బతికే ఉన్నాం కదండి, మనం చావలేదు కదా. అయితే చనిపోతామని ఆ శిష్యుడికి ఖచ్చితంగా తెలుసు. అందుకని ఆ చనిపోయి ఎప్పుడు చనిపోతున్నాం మనం? పుట్టాము అంటే జాతస్య అంటే పుట్టడం, మనం పుట్టాము అంటే చనిపోవటానికి టైం రోజులు ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ చనిపోయటానికి దగ్గర అవుతున్నామని అందరికీ తెలుసు ఆ విషయం. సో ఈ శిష్యుడు కూడా తెలుసుకున్నాడు. ఈ పుట్టుక చావు అనేది లేకపోతే అమరత్వం అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో, మనం మానవుడి తల్లి గర్భంలోకి రావటానికే ఎంతో కష్టము, ఎంతో గర్భ నరకం అంటారు. అలాంటిది ఒక పురుగు, ఒక చీమ, ఒక దోమ, ఒక ఈగ వీటి గర్భవాసంలోకి వెళ్ళటం ఎంత నరకం ఒకసారి ఆలోచించండి. కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ, ఆ అమృత తత్వమైన మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చావకుండా ఉండేటువంటి మార్గము మన యోగులు, మన ఋషులు ఈ ఉపనిషత్తుల ద్వారా మనకి అందజేస్తున్నారు. సో ఆ మార్గాన్ని మా గురుదేవులు అందజేయటం వల్ల మీకు కూడా అది అందజేయాలనే సదుద్దేశంతో ఇంత దూరం రావటం జరిగింది. ఇప్పుడు అందులో అక్కడ చివరిలో చెంది అంతరాత్మ నీయందే, మన ఎందే అంతరాత్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ వైపు మనం ప్రయాణం సాగించినట్లయితే మళ్ళీ మనం జన్మించటం కానీ మళ్ళీ మరణించటం కానీ ఉండకుండా అమరత్వం పొందేటటువంటి విశేషం ఉంది. కాబట్టి అలా మీరందరూ మంచి మార్గం, గురు మార్గం అందుకుంటారని ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మానవ జన్మ వచ్చిన తర్వాత మన యొక్క కర్తవ్యం ఏమిటి విషయం, ఏ విధంగా నారాయణ మంత్రం మనం జపిస్తూ మనం మన లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి చేయొచ్చు అనే విషయం చెప్తూ దానికి అనుబంధంగా ఈ 3 మంత్రాల గురించి అమ్మగారు చూడడం జరిగింది. అయితే దీన్ని సాధించడానికి అన్నమాచార్యులు ఇంకొక సంకేతం ద్వారా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మిమ్మల్ని కష్టపడుతున్నాను అనుకోకండి. అంతే, గొంతు సరిగ్గా లేదు కానీ మరి చెప్పక తప్పని పరిస్థితి. కానీ పొరపాటు వచ్చారు కాబట్టి దయచేసి వేయండి. ఎందుకంటే ఆయన అన్నమాచార్యుడు చెప్పేంటంటే ఏ విధంగా మనం పరమాత్మని తలుచుకోవాలంటే ఇంతవరకు ఇందాక మనం చెప్పాం నారాయణ మంత్రం చెప్పాం, అది ఎన్ని విధాలుగా చేయాలి అంటే భాష్యంలోనూ అందరిలో కూడా మనం ఆ మంత్రాన్ని తీసుకొని చేయాలి. అది చేస్తేనే మనం పూర్తిగా పరమాత్మ వైపుకి మనం మరలించి పడి మనందరం మనతో పడి మనం పరమాత్మని పొందడానికి అవకాశం ఉంది చెప్పే మన అర్థం అవుతుంది. కాబట్టి కేవలం
నేను నోటితో అంటున్నాను అనుకుంటున్నాను కాదు. అతను రహస్యం ఇక్కడ ఉంది అంటే మన మనసు మన అందరికీ పాపలు ఏంటి మంత్రం చదువుతాం అనుకుంటాం. మంత్రం చదవడం అంటే చేతిలో మాల తెప్పుతూ ఉంటాం. కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి, నిజంగా నిజాయితీగా. దృష్టి అంతా కూడా మాల కట్టడం మీద ఉంది. నేను తప్పట్లేదు, నేను తప్పట్లేదు, నేను భగవంతుడి కోసం చేస్తున్నాను, అది కూడా నాకు తెలుసు. సో అంటే ఎందుకు అంటే మనం ఇప్పుడు నామం చేయమన్నాం కదా అని మాల వచ్చి ఉంటాం. కానీ ఇంట్లో వంట చేస్తుంటే కోతలో కోళ్ళు చేస్తుంది, అమ్మాయి మాడిపోతుంది, గిన్నె తోడు లేదు వ్యాపారం చేస్తున్నాం మా నెమ్మది. అదే ఎక్కువ ఇస్తారు తగ్గి మా తిరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి అందరికీ కూడా ఒక నిజం చెప్తాం ఏంటంటే మనమంతా సాక్షాత్తు భగవత్ స్వరూపం, ఇందులో అనుమానం లేదు. మానవ జన్మకి ఇచ్చిన ప్రతివాడు కూడా భగవంతుడు కారణ జన్ములు. అర్థంగా? ఎందుకంటే పరమాత్మ దగ్గర ఉన్న అన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయి. ఒకటే ఏంటంటే ఆ శక్తి మన దగ్గర ఉన్నంతగా మనకు తెలియదు. హనుమంతుల్లాగా అది నిన్ను లేపి ఆ శక్తిని విద్యుంపు చేసేవాడు గురువు. నువ్వు కారణజన్ముడురా, పరమాత్మ ఇల్లులో ఉన్నాడు, ఆయన చేరుకున్న మార్గం ఉంది. కాకపోతే పరమాత్మకి మనకి అర్థంగా ఉన్నది ఏమిటంటే మన మనసు. దీనిలో మనసు అంటే ఏమిటి? ఏ విషయాన్ని గురించి ఆలోచన మననం చేస్తుందో అది మనసు ఉంటారు. అక్కడ ఏమి లేదు, ఒక మనిషి రూపం ఏ లేదు, కేవలం భావ పరంపర మా మనసు. సో అది ఏం చేస్తుందంటే నువ్వు పరమాత్మ స్వరూపం అనే విషయం లోపల ఆయన ఉండి పుట్టి నీ పుట్టం నుంచి ఆయన చెప్తున్నాడు. కానీ మనం పుట్టంగానే ఏం జరుగుతుంది? మంత్రస్థాని నీళ్లు జరుగుతుంది మన మీద, మంత్రస్థాని నీళ్లు జరుగుతుంది, కలిగి ఉంటారు దాన్ని. దాంతో అప్పటి వరకు మనకున్న పూర్వం జన్మ జ్ఞానం అవన్నీ పోతాయి. అక్కడి నుంచి ఈ శరీరం నేను అనుకునే భావం. తర్వాత పెద్దలు మనకి పేరు పెడతారు. ఆ పేరు పిలవగానే నేను ఆ పేరు ఉన్న శరీరం నేను భావంలోకి వస్తాను. తెలియక నాన్నవాడు ఏమో బుద్ధి లేదా అని అనుకో అంటే నీ కోపం. ఎందుకని అమ్మ సోలిచ్చి మంచి అన్న అనుకో, 30 లక్షలు ఉంటే నువ్వే అని నీ ఉద్దేశం. దాంతో కోపం. దానికి నీవు తెలుగు లోపల ఉన్న 30 లక్షలకి పేరు లేదు, ఏ పేరు లేదు. ఏమో అవన్నీ తీసుకొచ్చేది ఎవరు? మన మనసు. ఒకడు మంచివాడు, చెడ్డవాడు, వీడు పుణ్యాతుడు, పాపిచ్చేవాడు, ఇవన్నీ ఆలోచన ఎవరు చెప్తున్నారు? మన మనసులో ఎవరు చెప్తున్నారు? అందరికీ మనం చెప్పే మన మనసు. దాన్ని బట్టి మనం మన అభిప్రాయం మార్చుకుంటాం. దానికి ఆ వ్యక్తి తప్పడు కాకపోవడం, కానీ అది చూడం. ఎందుకని వాడితో మనకు జరిగిన అనుభవం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ విధంగా మనని భగవంతుడు
దూరం నుంచి పక్కకి లాగుతున్నది ఏదైతే అసలు దొంగ మన మనసు. కాబట్టి ఇప్పుడు అన్నమాచార్య ఏం చెప్తున్నాడంటే నీ కేవలం మంత్రం చేయడం కాదు, నీ మనసు కూడా ఆయన మీద లంఘనం కావాలి. నామం చేస్తే పరమాత్మ ఏమో నీ మనసు లంఘనం కావాలి. కాబట్టి ఆయన ఒక దీని ద్వారా చెప్తాను, ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేయను. భావములోన నాట్యమునంతన భావములోన భాష్యమునంతన గోవింద గోవింద అని కొలువవో మనసాభావములోన భాష్యమునంతన గోవింద గోవింద అని కొలువవో మనసాభావములోన భాష్యమునంతన హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం బోలు. హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం బోలు. హరినామములే అన్ని మంత్రములు హరి హరి హరినామములే అన్ని మంత్రములు హరి 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 జనవో మనసాభావములోన వాక్యమునంతున గోవింద గోవింద అని కొలువ ఓ మనసాభావములోన వాక్యమునంతున విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేది వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేది వేదంబులు విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు హరి హరి విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణు విష్ణు అని వెదుకవో మనసాభావములోన భాష్యమునంలోన గోవింద గోవింద అని కొలువ ఓ మనసాభావములోన భాష్యమునంలోన అచ్యుతుడితరే ఆదియు అంత్యము అచ్యుతుడితరే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకూడు అచ్యుతుడితరే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకూడు అచ్యుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే హరి హరి అచ్యుతుడు శ్రీ
వెంకటాద్రి మీద నిధి అచ్యుత అచ్యుత హరణ నవో మనరా అచ్యుత అచ్యుత చరణ నవో మనసాభములో నా వాష్యమౌన గోవింద గోవింద అని కొలువో మనసాభావములోన వాష్యమౌనందోన గోవింద గోవింద అని కొలువో మనసాభావములోన వాష్యమౌన కదా అన్నమాచార్యులు వారు మనం ఏ విధంగా పరమాత్మని మానసికంగా చేస్తే కనుక అప్పుడు ఏం దొరుకుతూ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన మనసు ద్వారా ఉన్న పరమాత్మకి మనకి ఉన్న అడ్డంకి తొలగించుకుంటే పరమాత్మే మనకు కనపడుతుంది. ఆయన ఎవరు అనేది మనం మిగతా చరణంలో చూడడం జరుగుతుంది. కాబట్టి మనసు ఏంటి? అందుకని ఈ మనసు ద్వారా నువ్వు గోవిందుని తలుచుకుంటూ ఎప్పుడు చేస్తూ ఉండాలి. నీ భావంలో అంటే మనసులో ఆలోచనలు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇతరమైన ఆలోచనలు ఎక్కువ చేయకుండా ఆ సమయాన్ని నీవు పరమాత్మ యొక్క మంత్రాన్ని చదవడం నామాన్ని చేయడం చేస్తే అప్పుడు ఏం దొరుకుతుందంటే ఆయన చెప్తున్నాడు. నీకు జరిగే లాభం ఏంటి? మనం ఏ పని చేసినా లాభం లేకుండా చేయం కదా మనం జనం. కాబట్టి ఇక్కడ ఏ విధంగా లాభం మనకి జరుగుతుంది? ఈ మనందరం ఆలోచించి ఈ జన్మకు సంబంధించిన లాభం కూడా మాట్లాడతాం. ఈయన చెప్పేది నీ జన్మ తర్వాత కలిగే లాభం గురించి చెప్తాం. ఎవరు ఏ విధంగా ఉన్నాడో పరమాత్మ ఎన్ని చోట్ల ఉన్నాడో అది మనకి చెప్తున్నాడు. మొట్టమొదటి దాంట్లో కరణంలో హరి అవతారములే అఖిల దేవతలు. అంటే మనం చూస్తున్నటువంటి ఈ రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు అందరూ కూడా ఆ ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపాలు. అందరూ ఇప్పుడు మనందరం ఇన్ని పేర్లతో మాట్లాడుతున్నా మనందరిలో ఉన్న నిజ వస్తువు ఒకటి కాబట్టి అందరూ ఒకే. ఈ జ్ఞానం నిజం తెలుసుకోవాలంటే నువ్వు జ్ఞానము మనసు పూర్తిగా గోవింద నామం చేస్తే నీకు ఆ జ్ఞానం. కాబట్టి ఏం తెలుస్తుంది నీకు అంటే అన్ని దేవతలందరూ ఆయన యొక్క స్వరూపాలు. ఆ స్వరూపం ఉన్న పరమాత్మ వీళ్ళలోనే ఉన్నాడు. మరి నువ్వు దేవతలు అవునా కదా? నువ్వుడే కదా. ఇందాక నేను చెప్పాను మనందరం కారణ పురుషులం కాదే. మన ఏంటి ఈ శరీరంతో నమ్మని అంటిపెట్టి దాన్ని గుర్తించుకోవట్లేదు. దైవత్వాన్ని మనం వాడుకోవట్లేదు. తెలుసుకోకుండా మనం ఎంతసేపు శరీరంతో మన అన్వయించుని మనం ఎప్పుడు చిన్నగా అయిపోతున్నాం. నిజానికి మనం చిన్నవాళ్ళం కాదు. కాబట్టి ఆయన అన్ని దేవతల్లో ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. ఈ జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు మనసుని పక్కగా జరిపి ఆయన తెలిస్తే నీకు తెలుసు. అందుకోసం ఈ చెప్పడం. తర్వాత నువ్వు ఆయన నామం చేస్తున్నావు కదా, ఆ మంత్రం చేస్తే ఏ మంత్రం చేసినా అన్నీ కూడా ఆయన నామాలు. అంటే భగవంతుడిని విష్ణు సహస్రనామం చేస్తున్నాం కదా, అందులో అన్న విషయముడి నామాలు ఉన్నాం కదా. ఏమండి అన్ని అక్కర్లేదా, కేవలం నీ మనసులో గోవింద అనుకుంటే సరిపోదు. కానీ అది నిజాయితీగా చేయాలి. దయచేసి వినండి. మాల తిప్పడం కాదు, దయచేసి వినండి. మాల తిప్పడం కాదు. మనసు పూర్తిగా మనసు ఇంకొక ఆలోచన లేకుండా నువ్వు నామం చేయి. అప్పుడు నీవు చేసే భగవంతుని అన్ని మంత్రాలు నీ చేసినట్టు. నాకు సంస్కృతం రాదు అని వర్రీ అవుతుంది మళ్ళీ.
ఆ నామం చేస్తూ చేస్తూ ఉంటే అసలైన మార్గం చెప్పడానికి గురువులే మీ దగ్గరకు వస్తారు, వచ్చి తర్వాత మార్గం నేర్పిస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏ విధంగా బడిలోకి వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ చదువుతూ వెళ్తామో అలాగే మొట్టమొదట ప్రథమంగా నామమే చెప్తారు. నామం వల్ల మనసు కొద్దిగా శుద్ధిపడి ఆ శుద్ధిపడిన మనసులో అసలు భగవంతుడి యొక్క యోగం ఎలా చేయాలో అనేటువంటి బీజం పెట్టినప్పుడు చక్కగా అది వృద్ధి చెందుతుంది. భక్తి అనే అంకురం ఏర్పడటానికి మొదట్లో నామం భక్తి. అది వచ్చిన తర్వాత భగవంతుడు ఎలా ఉన్నాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ముక్తి కింద అది మనకి ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. భక్తి జ్ఞానంగా మారుతుంది. అంటే ఇక్కడ రాముడిని చూస్తాం, రాముడు ఇలా ఉన్నాడు అనే ఒక జ్ఞానం ఈ కలిగింది కదా. ఎక్కడ చూపించినా రాముడు ఇలా ఉంటాడు గుర్తుపడతాం ఒక. సో ఆ జ్ఞానం నీకు కలుగుతాం. రెండవది భక్తి నుంచి జ్ఞానం అయిన తర్వాత నీవు పరమాత్మ యొక్క నిజ స్వరూపం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నావు. దానికి గురువు ద్వారా యోగ మార్గాన్ని తీసుకొని నువ్వు ఆయన ఎలా ఉన్నాడు నేను లోపల ఉన్నాడు చెప్తాను కదా, ఎలా ఉన్నాడు నేను తెలుసుకో. మొదట ఏకాగ్రత తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ రూపాల కింద భగవంతుడిని అనేక రూపాలుగా చూస్తున్నాం, కానీ భగవంతుడు ఒక్కడే ఒక్కడే, ఆయనకి నామము రూపము అనేది లేదు అని చెప్తున్నది వేదమంతా కూడా, ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. అది అందరి అంతర్యామి అయి అందరి జీవుల హృదయాలలో ఉన్నాడని చెబుతున్నాడు. ఇది ఇప్పుడు మనం కూడా జీవులమే కదా. సో మన హృదయంలో కూడా ఆ పరమాత్మ నెలకొని ఉన్నాడు. అయితే మనం దాన్ని తెలుసుకోకుండా ఈ రూపాల వెనకాల ఎందుకు వెళుతున్నాం? ఈ రూపాల వెనకాల మనకున్నటువంటి అనేక కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే వెళుతున్నాం కదా. ఆ కోరికలు తీర్చుకునే సందర్భంలో మనం ఏం చేస్తున్నాము? తెలియక అనేక పాపాలు, అలాగే కొన్ని పుణ్యాలు, పాపాలు భగవద్గీతలో చెప్తారు. అన్ని దేవతలకి మూలంగా నేనున్నాను. నేను ఏ దేవతలను కొలిచినా వాళ్ళు నీకు ఇచ్చే వరాలు నేను ఇస్తే వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని వాళ్ళ దగ్గర ఎవరి ఏం లేదు, నేను ఇస్తే అవుతారు. కాబట్టి తెలుగు వాళ్ళ మానవ జన్మ వచ్చిన తర్వాత ఆ దేవతలందరినీ కొనడం మానేసి నన్ను కొనండి, నేను ఈ లోపలే ఉన్నాను, నీకు ఏం కావాలో అన్నీ చేస్తా, నీకు జన్మ లేకుండా చేస్తా, మళ్ళీ జన్మ కావాలని చేస్తా, ఆ రహస్యం నీకు చెప్తాను. కేవలం ఒక గురువుని పెట్టుకొని లోపలికి వెళ్ళే మార్గాన్ని నేర్చుకొని రా, అప్పుడు నీకు అంత చెప్తాను, అది తెలుస్తా. చెప్పేది కదా అర్థమవుతుంది తల్లి. అయిన తర్వాత చివరికి వచ్చేప్పుడు ఏంటి, ఈ విష్ణుడు ఒక్కడే విశ్రాంతరాముడు అంటే విశ్రాంత ఆత్మగా ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి నీలో కూడా ఉన్నాడు, అన్నంలో ఉన్నాడు. ఆయన్ని వెతుక్కో, అక్కడ ఉన్నాడు. అదే వెతకోవో మనస అంటే అక్కడ ఉన్నాడు, వెతుక్కోవాలి, లోపలికి తిరగాలి. దానికి గురువు. ఎందుకని రాముల వారికి గురువు ఉన్నాడు, కృష్ణుడికి విన్నాడు, ఆంజనేయ స్వామికి విన్నాడు, అందరికీ ఉంది. ఇప్పుడు మనం ఆ జన్మకు వచ్చి అంత ఎలిజిబిలిటీ ఉండగల అర్హత ఉండి కూడా మనం కేవలం ఒక గురువు మార్గం లేకుండా కేవలం అగ్లను చీకటిలో ఉండిపోతున్నాం. అమ్మగారు నాకు చెప్పింది కథలో అతను ఉండిపోయినట్టుగా మనం జీవితం మొత్తం సంపాదనలోనే గడిపేస్తున్నాం, దీనికి టైం లేదంటున్నాం. ఇప్పుడు అతను కరెక్ట్గా ప్రయాణం వెళ్ళేటప్పటికంటే చనిపోయే టైంకి అతనికి చేసిన మంచి పనులు ఏవి లేవు, అక్కడ గుర్తుకు రావు ఇంకా కదా. మంచి పనులు ఏమన్నా పెద్ద పనులు ఉంటే కదా మనకి గుర్తుకొచ్చేది. సమయం అంతా ధనం కోసము, మన యొక్క సంపదనంతా కూడా మన యొక్క బంధువర్గం కోసం, స్నేహితుల కోసం, పిల్లల కోసం, వీళ్ళ కోసమే ఖర్చు పడుతున్నాం. కానీ కష్టపెట్టి పోనీ దానివల్ల మనం ఏమైనా ఫలితం తీసుకోగలుగుతున్నామా? ఈ జన్మను ఉద్ధరించుకోగలుగుతున్నామా? ఎక్కడక్కడ పారేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఈ దివ్యమైనటువంటి శరీరాన్ని కూడా పారేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇటువంటి దివ్యమైన శరీరం రావాలి అంటే మనం ఏమంత సత్కర్మలు చేశామని అక్కడ ఇప్పుడు
ఒక మాట అంటూ ఉంటారు, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు కదా. ఎవడో అన్నట్టు ఏమైనా మంచి పని చేసావా అని అడిగట. అయితే మావిడికి రోజు అన్నం పెడుతున్నానండి, అదే మంచి పని అని. భలేవాడివయ్యా, ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారం చేసినట్ట, ఊరికి ఏదైనా ఉపకారం చేస్తే చెప్పు అన్నట్టు. సో అలా ఉంటుంది మన పరిస్థితి. మనం ఏమనుకుంటామంటే మన పిల్లల్ని బాగా పెంచుకుని, మన మనవరాళ్ళని బాగా పెంచుకుని, మన కొడుకుల్ని బాగా పెంచుకుని, వాళ్ళకి బాగా డబ్బులు అప్పచెప్పి వాళ్ళని హాయిగా సుఖవంతంగా పెడితే చాలు, మనం చాలా ధన్య జీవనం గడుపుతున్నామని అనుకుంటాం. ఇప్పుడు ఆ పెద్ద మనిషి అలాగే చేశాడు. వీడిని ఫూలని వాడికి నెత్తిని టోపీ పెట్టి తన నెత్తిని తన టోపీ పెట్టుకున్నట్టు అయింది. మన పని కూడా అలా కాకూడదనే ఉద్దేశంతో ఏంటంటే, నిజామాబాద్ నుంచి మా ఆశ్రమానికి చాలామంది వస్తూ పోతూ ఉండటం వలన మేమేం సంకల్పించామంటే, ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కనుక నెలకొల్పితే, సరే ఇప్పుడు 2, 3, 4 రావచ్చు, మెల్లమెల్లగా ఇది వృద్ధి చెంది ఇప్పుడు ఆ నోట మీరు కూడా మంచి మాట, ఇలా గురువులు వస్తున్నారు మనకి మంచి మార్గం చెప్పడానికి వస్తున్నారని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల అందరం సంఘటితమై ఇక్కడ ఒక వెసులుబాటు కల్పించుకుని మీరు ఈ మార్గం తీసుకోవడానికి ముందరికి వచ్చినట్లయితే మీరు ధన్యులవుతారు. అలాగే మేము కూడా మా గురువుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని బాగా ఆలోచించుకుని ఈ విషయంలో మీరు ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. విష్ణువుని ఎత్తుకోమని చెప్పాలి. విష్ణువుని ఎత్తుకోమని ఆయన ఎటువంటి వాడు అంటే మళ్ళీ చెప్తాను, అత్యుతులే ఆజీవు అంటాం. ఆ విషయం ఆయన వెతుకుతున్నామో ఆయన అత్యుతుడు అంటే నాశనం లేనివాడు. ఆయన మొదలు చివరు ఆయనే. అందుకని మనం పుట్టక ముందు ఆయన ఉన్నాడు, మనం పోయిన తర్వాత ఆయన ఉన్నాడు. మధ్యలో వేసుకున్న అంగి అది వదిలేస్తున్నాం. నీ లోపల ఉన్న జీవుడు ఇక దేహి వాడు ఎక్కడికి వెళ్ళాల, పరమాత్మకి వెళ్తాను. లేదు నువ్వు చేసుకున్న పనులను బట్టి నువ్వు ఇంకో జన్మకి ఇస్తావు. కాబట్టి ఆ అచ్యుతుడు అంటే నాశనం లేని పరమాత్మ నీ లోపల ఉన్నాడు, మొదలు చివరు ఆయనే. కాబట్టి ఆయన్ని తెలుసుకో, ఆయన్ని పొందాలని పైకి నీకు అడ్డం ఏముంది? మనసు ఉంటే మార్గం. కాబట్టి ఆ తర్వాత అతను నమ్ముకుంటే అసురాంతకుడు అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు అన్నింటి తీసే సంహరించేవాడు ఆయన. మనలో ఉన్న రాక్షసులు ఎవరండి? మనలో ఉన్న రాక్షసులు 6 అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. అలాగే 8 మదాలు అంటారు. అంటే ధనమదం, విద్యామదం, రకరకాల గర్వాలు ఉంటాయి కదా మనిషికి, నేను అలా ఇలా అని చెప్పేసి. ఇవన్నీ కూడా రాక్షసులే, అసురులు మనలో ప్రతి మనిషిలో ఉంటాయి. సో అవి నిర్మూలన కావాలంటే యోగ మార్గంతో ఎప్పుడు కూడా పరమాత్ముడి ధ్యానంలో, యోగంలో కనుక ఉన్నట్లయితే నెమ్మదిగా ఈ అరిషడ్ వర్గాలు, 8 మదాలు పారిపోయి అసురాంతకుడు అని చెప్తున్నాడు. ఆయన తర్వాత నెక్స్ట్ అత్యుతులు ఈ వెంకటాద్రి మీద అంటే మనలో వెంకటాద్రి ఉంది. తిరుపతి వంటగళ్ళకల్లా, తిరుమల కళ్ళకల్లా ఉన్నది ఈ ప్రాంతం ఏదైతే ఉందో అదే వెంకటాద్రి. అక్కడే పరమాత్మ ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మనసుని లైన్ చేసి నువ్వు గోవింద దేవస్తూ వెళ్ళావో నువ్వు పైకి పోయావు, మెడిచేసి అక్కడ చేరే అవకాశం. గోవిందుడు రక్షిస్తాడు. అచ్యుతులు నిన్ను అచ్యుతి లేకుండా చేస్తాడు, చూతి లేకుండా చేస్తాడు. ఎందుకు అంటే మనకు అనుమానం వస్తుంది, రావు లేకుండా అయిపోతున్నాను. ఈ శరీరం పోవడం ఖాయం, అది మాత్రం ఎవరో. ఎందుకంటే ఆఖరికి పరమాత్మ రాముడిగా వచ్చినా ఆయన శరీరం వదిలేశాడు, కృష్ణుడుగా వచ్చినా శరీరం వదిలేశాడు. ఎవరైతే శరీరం ధరించారో ఆ శరీరం వదిలేయాడు. కానీ ఆ లోపల ఉన్న వస్తువు ఏదైతే ఉందో దానికి మరణం లేదు. అతన్ని అత్యుడు ఉండేది.
అతనిని మనం చేరితే ఎప్పుడైతే ఆ దగ్గర చేరుతున్నామో మళ్ళీ మనం ఇంకొక కుర్చీ ద్వారా కుర్చీ అంటే అమ్మ కడుపులో వచ్చి మళ్ళీ పొట్టకుండా చేసే ఆహారం చీకటి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళేటట్టే సరిపోతుంది. అదే ఇటువంటి విద్య ఏదో ఉందో ఈ మానవ జన్మకు వచ్చిన మనందరం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక మాట చెప్పే అవకాశం చదివి తావంగనేటికి చదివి తావంగనేటికి చావులేని చదువు చదవలయు అట్టి చదువు లేక కోటి జనులు చచ్చిరి కదా విషదామ వినువయమా. అంటే ఈ యోగాన్ని చేసిన మహానుభావుడు ఆయన చెప్పింది అంటే చదివి చేసి తావంగానే ఇప్పుడు మనందరం 3 సంవత్సరం పుస్తకాలు అవి అన్నీ ప్రవర్తనలు వింటున్నాం, తప్పేం లేదు. కానీ వీటి వలన కలిగే ఫలితం ఏదో ఉందో అది చాలా చిన్నది. కాబట్టి అదిగా అటువంటి చదువు కాదు. చదివి చావంగానే అంటే ఆ చదువుకోండి మనం చావు లేకుండా మనం పోతున్నాం కదా అలాగ అందరం పోవాలి. అయితే మరి ఏం చేయాలి మనం అంటే చావు లేని చదువు చదవాలి. అంటే ఏ గురువు ద్వారా నీవు చావు లేని చదువు నేర్చుకోవాలి. అంటే చావు లేదంటే ఈ శరీరం పోవడం కాదు, నీలో ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో దాన్ని గురించి తెలుసుకో. అప్పుడు నువ్వు మళ్ళీ జన్మకు వచ్చే అవకాశం లేకుండా నువ్వు అచ్చుడి దగ్గరికి వెళ్ళిస్తావు. అది చెప్పాడు వేణమాచాడు వేమన. అట్టి చదవాలి. అట్టి చదువు లేక కోటి జనులు చచ్చి కదా. అంటే ఆ విద్య లేదు. ఇప్పుడు మీకు చెప్పే విద్య ఎక్కడ లేదు. నేను గర్వం చెప్తాను, ఎక్కడ లేదు. కాబట్టి ఏమవుతుంది, మామూలుగా ఆయుష్ అయిపోగానే చచ్చిపోతుంది, శరీరం వదిలేస్తాడు. ఈ లోపల జీవుడు వెళ్ళిపోతే ఇంకో దగ్గర వెళ్ళిస్తాడు. కానీ నీ లోపల ముందుగా బతుకున్నా కానీ నేను పరమాత్మని తెలుసుకుని ఈ జీవుడిని అక్కడ తీసుకెళ్ళి కలిపేస్తే ఆ జీవుడు మళ్ళీ జన్మ లేకుండా పరమాత్మ ఐక్యం అయిపోతాడు, జన్మరాహిత్యం అయిపోతుంది. ఆ మార్గం మనకి చెప్పబడింది, చాలా కొద్దిగా వెళ్ళిపోయింది, ఎక్కువ బయట లేదు. బయటకు ఉన్నవన్నీ కూడా ఏంటి ప్రవచనాలు స్వాధ్యాయం ఉంటారు, దాన్ని చదువుకుంటాం. వేదాలు అవి ఎంతో స్వాధ్యాయం. రెండోది యజ్ఞం చేస్తాం, చేయడం అవసరం. భగవద్గీతలో 12 రకాల యజ్ఞం గుర్తించుకున్నాయి. అవి చేసిన కూడా వచ్చే ఫలితం కొద్ది మాత్రమే. దానాలు చేస్తాం, దానివల్ల కూడా మేము దానం చేస్తున్నాం అంటే దేన్ని తాపం దానం చేస్తున్నాము దయచేసి చెప్పండి. నువ్వు కష్టపడి చెమటోడిది కష్టపడి సంపాదించిన సొమ్ము నువ్వు దానం చేస్తే పుణ్యం. నువ్వు సంపాదన అంతా తప్పుగా చేసి దానం చేస్తే వచ్చే లాభం ఏముందమ్మా? నీ పాపాన్ని వాళ్ళకి అందించడం దయచేస్తున్నాను. అందుకోసే యోగ మార్గంలోకి వస్తే మార్గం చెప్పింది అపరిగ్రహం అనే ఒక నియమం చెప్పారు. అపరిగ్రహం అంటే ఎవరి వద్ద తీసుకోరు. ఎందుకంటే ఆ సొమ్ము ఎలా వచ్చింది వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. అందువల్ల తొందరపడి ఎవరి దగ్గర తీసుకోరు. దానివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే మీరు ఇచ్చారు డబ్బులు కదా, ఆవిడే ఇవ్వదు, ఎవరికి ఇవ్వదు, లోపల ఇచ్చుకున్నాడు చేతో ఉంటుంది వస్తుంది నా దగ్గర ఉదాహరణ. అంటే నాకేనిపిస్తుంది ఆవిడ ఇచ్చింది ఇవ్వలేస్తాను. ఇప్పుడు నన్ను చెడగొన్న వాళ్ళు అవుతారో నేను లేదు. ఏమా నేను చెప్పింది అర్థమైంది మనకు తెలియదు. ఇప్పుడు ఇచ్చింది ఆవిడ తొందరగా కలిగింది, నాకు కూడా తీసుకున్నాను.
రెండవది ఇవ్వాల కోపం వచ్చిందా లేదా నాకు. సో అందువలన శిష్యులు అనవసరంగా ఇవ్వకని, గురువు గారు అనవసరంగా తీసుకో. నిజమై సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఏమని చెప్పింది, అటువంటి చదువు చదివితే నువ్వు పరమాత్మ దగ్గర వెళ్తావు. అది ఎప్పటికీ నీవు ఉండే విద్య, చదువుతో సంబంధం లేదు. అటువంటి నేర్చుకోమని చెప్తున్నాను. ఇందాక హనుమాచార్యుడు చెప్పింది ఇవై మహానుభావుడు 10వ శతాబ్దంలో ఉన్నటువంటి వేమనాచార్యుడు చెప్పింది కూడా అదే రహస్యం. ఈ రోజు వరకు గురువులు అందరూ చెప్తున్న రహస్యం కూడా అదే. దాన్ని మనకి ఇంత మలుపు తెలియదు కనుక మనం తప్పగా ఉండదు. ఇప్పుడు తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి కనీసం మనం మంచి మార్గం వెళ్ళడం. ఆ విధంగా మనం ఈ మానవ జన్మకు వచ్చిన ఆశయం, ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనం సంపూర్ణంగా పొంది ఆ విధంగా మనం చేసుకుంటే బాగుంటుందని మనం చేస్తాం. ఓకే, గడిచిపోతుంది అని అది వ్యర్థమైన పోరాటం అని జ్ఞానులు, యోగులు, మునులు మనకి చెబుతున్నారు. ఆ చేసే పోరాటం ఏదైతే ఉందో అది ఫలితం ఇచ్చే కాదని వాళ్ళు చెప్పారు. కథలో తెలుసుకున్నాం కదా నాన్న. ఇప్పుడు అలా మీరు చెప్పే పోరాటం మాకు కూడా ఉంది కదా, వాళ్ళకి ఉంది. ఆలోచించాలి. నేను కేవలం అంటే సందర్భం నుంచి కనుక చెప్తాను. చెప్పు ఏదో అవుతుంది మార్గం ఆ చెప్పే గురువు. చూడమ్మా, కొంతమందికి అలసిపోతున్నా మామూలుగానే అని అంటున్నాము. చూడండి, మన అదృష్టం కాకపోతే ఇక్కడ రామాలయం ఉండడం, ఈ ఊళ్ళో మీ రాజలక్ష్మి గారు వాళ్ళు ఇంత దూరం నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు వెరీ గుడ్. అదే మొట్టమొదట ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఇక్కడ ఆ చెయ్యి పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నం చేయండి. నా వల్ల కాదు, నేను అశక్తురాలిని, నేను దుర్భరాల్ని, లేకపోతే నాకు వాళ్ళు సంసార బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంసార బాధ్యతలు ఉంటాయి. అయితే మనం ఎక్కడ దాకా ఉంచుకోవాలో అక్కడ దాకానే ఉంచుకోవాలి.